ఓం సాయిరాం సాయి. సాయి మన శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద ముంపు ప్రాంతాలలో పులిహార ప్యాకెట్లు, ఇది టిఫిన్ ప్యాకెట్సు, వాటర్ బాటిల్స్ అయన్నీ తీసుకెళ్ళాం సాయి. తీసుకెళ్ళి అందజేస్తున్నాను. అంటే ఏ పార్ట్స్ కాపాడి ఎక్కడ దొరికితే అక్కడ. ఒక చోట అంటూ ఇదిగోండి పాల ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్స్ ఇదిగోండి. ఒక చోట అంటూ దొరకట్లేదు. ఎక్కడ దొరికితే అక్కడ ముందు ఇగో ఈ పలానా చోట ఒక 100 బాటిల్స్ ఉన్నాయంటే టక్‌మని వెళ్ళటం, ఆ 100 కొనుక్కొచ్చి పని చేయటం. అట్లా పార్ట్స్‌గా చేస్తున్నాము. ఇదిగోండి అక్కడ చైత్ర గారని ఒకరు మనకి విజయవాడలో పరిచయం. ఇందాక కారు చూశారు కదా! ఆ కారులోని ఇదిగోండి ఈ ఐటెమ్స్ అన్నీ కూడా మోసుకెళ్తున్నాము అక్కడి నుంచి కూడా. ఆ కారులో ఐటెమ్స్ తీసుకెళ్ళి ప్రభాస్ కాలేజీ దగ్గరే మమ్మల్ని వెహికల్స్ ఆపేశారు. అక్కడి నుంచి కూడా ఇదిగోండి మా చేతుల్లో మేమే అంతా మోసుకొని ఇక్కడి నుంచి కూడా దాదాపు 2 కిలోమీటర్స్ మోసుకుంటూ వెళ్ళాము. ఆ వరద ముంపు ప్రాంతాలు. మనమే కాదు వేరే వాళ్ళు కూడా మోసుకుంటూ రావటమే. ఇదిగోండి ఇట్లా ఇక్కడికొచ్చి అంటే ఇది జస్ట్ స్టార్టింగ్ ఇది సాయి. దీని లోపల అసలైన కథ ఉంటుంది. ఇక్కడి నుంచి దాదాపు ఒక 7, 8 కిలోమీటర్ల లోపల వాటరు దాదాపు 6 ఫీట్, 7 ఫీట్ దాకా ఉంది. అక్కడి నుంచి ఈ సహాయక బృందాలు వీళ్ళని తీసుకొచ్చి ఇలా బయటికి విడుస్తున్నారు. ఇదిగోండి ఇక్కడే స్టార్ట్ అయ్యేది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఫోన్స్ ఇప్పుడు మేము వెళ్ళాం కదా! నిన్న స్టేటస్ కూడా పెట్టాను. మా నడుము దాకా వచ్చేసినాయి వాటర్ కూడా. ఇదిగోండి ఇలా మేము తీసుకెళ్ళిన ఫుడ్ ఐటెమ్ అంతా కూడా ఈ ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి ఇదిగోండి ఈ వెహికల్స్ ఉన్నాయి కదా! వీళ్ళకి ఈ పడవలు వేసుకునే వాళ్ళు వీళ్ళంతా తీసుకొస్తున్నారు చూసి వాళ్ళకిస్తే ఈ డాబాల మీద ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెడుతున్నాం. ఇదిగోండి ఈ టీం మేమంతా వెళ్ళింది అక్కడ. ఇలా ఫుడ్ కావచ్చు, లేదంటే వాటర్ కావచ్చు, లేదంటే పాలు ప్యాకెట్లు కావచ్చు, అంటే ఎన్ని దొరికితే అన్ని, ఎక్కడ కొడితే అలా మేము కొన్ని అన్నీ తీసుకోలేము వీడియోస్. ఇట్లా వెళ్ళి ఇస్తూ ఉంటాము. ఇదిగోండి ఇలా సహాయం నుంచి బయటికి తీసుకొచ్చిన ఇలా బయటికి తీసుకొస్తుంటారు వాళ్ళు. ఓం సాయి.